హలో దోస్తులు, మరో మంచి నోరూరించే రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే స్ట్రీట్ ఫుడ్ స్టైల్ ఎగ్ నూడిల్స్. నిజం చెప్పండి ఫ్రెండ్స్, ఎవరికి ఇష్టం ఉండదు స్ట్రీట్ ఫుడ్ అంటే. అందులో నూడిల్స్ అంటే మరీ ఇష్టం. నాకు కూడా చాలా ఇష్టం. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫుడ్. ఎంత ఇష్టం ఉన్నా హెల్త్ కూడా చూసుకోవాలి కదండి. అందుకే బయట తెచ్చుకొని తినేదానికంటే అదే స్టైల్లో మనం ఇంట్లో రెడీ చేసుకొని తింటే హైజీనిక్గా ఉంటుంది. అందుకే నేను ఈరోజు ఇంట్లో రెడీ చేశానండి. సేమ్ స్ట్రీట్ ఫుడ్ స్టైల్ లాగానే ఇంట్లో ఉన్న వాటితో. కొన్ని సాసెస్ లేవు అయినా కూడా బాగానే కుదిరింది. బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పెట్టుకొని బాగా హీట్ అయ్యాక 2 ఎగ్స్ బీట్ చేసుకున్నానండి. అది కొంచెం గట్టి పడ్డాక అందులో కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసాను. ఎందుకంటే ఎగ్ తినేటప్పుడు కూడా దాంట్లో వేసి తెలవాలి, చప్పగా ఉంటే బాగుండదు కదా. తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ కూడా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వెజిటేబుల్స్ బాగా ఉడికే వరకు కలుపుతూనే ఉండాలి. మొత్తం వెజిటేబుల్స్ అన్నీ ఒక 50% ఉడకనివ్వాలి. అలా ఉడికే వరకు కలుపుతూనే ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని. ఆ తర్వాత అందులో సోయా సాస్ వేసానండి. మా ఇంట్లో అదొక్కటే ఉంది. టమాటో కేచప్, టమాటో సాస్, వెనిగర్, చిల్లీ సాస్ అలాంటివి ఏవి లేవు. ఉన్న వాటితోనే చేశాను. సోయా సాస్ కూడా బాగా కలుపుకున్నాక అందులో ఉడికించి పక్కన పెట్టుకున్న నూడిల్స్ కూడా వేయించి ఒక 2 seconds బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల కారపొడి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, బ్లాక్ పెప్పర్, ఇంకా చాట్ మసాలా వేసాను. కారపొడి మీ ఇష్టం, మీరు ఎంత తింటారో అంత చూసుకొని వేసుకోండి. చెప్పడం మర్చిపోయా, లాస్ట్లో చిటికెడు గరం మసాలా కూడా వేసానండి. చాలా బాగుంటుంది, వేసుకోండి. అంతే, ఇంకా ఆ మసాలాలన్నీ నూడిల్స్కి బాగా పట్టేలా టాస్ చేసుకుంటూనే ఉండాలి ఒక 5 minutes వరకు. బాగా పట్టినాక అందులో లాస్ట్లో కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకోండి. అంతే, మన గుమగుమలాడే స్ట్రీట్ ఫుడ్ స్టైల్ ఎగ్ నూడిల్స్ రెడీ. ఎలా ఉంది చెప్పండి. చూడడానికి సేమ్ అచ్చం అలాగే ఉంది కదా. చూడడానికి కాదు, తినడానికి కూడా ఎలా ఉందని మా ఆయనకి ఇచ్చాను. ఎలా ఉందో చెప్పండి అంటే మా ఆయన రియాక్షన్ చూడండి. బాగుందంట. ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు మా పాప కూడా తిన్నది, దానికి కూడా నచ్చింది. మీకు కూడా నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇలాంటి మంచి వంటలతో మీ ముందుకు వస్తాను ప్లీజ్.